ఇది అవుతాను ఇంకొక పార్టీ మీటింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురిని బంగారు కుటుంబాలను మాట్లాడిస్తాను. ఒక ఇద్దరు ముగ్గురిని ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మాట్లాడిస్తా. మీకు అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చుంటుంది. ఒకరు ఒక 10 కుటుంబాలు తీసుకుంటే వాళ్ళ శక్తి మేరకు ఆ 10 కుటుంబాలని ఎప్పటికప్పుడు అండగా ఉండి ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో మీకు ఒకసారి సూచనలు ఇవ్వడమే కాకుండా మీకు చేదోడుగా ఉండి ఎప్పటికప్పుడు చేపట్టవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక కుటుంబంలో ఒక అమ్మాయి MBBS చేయాలంటుంది. ఆ అమ్మాయిని బాగా చదివించే బాధ్యత మార్గదర్శకులకు అప్పచెప్తాను. ఒక 5 సంవత్సరాలు లేకపోతే ఒక 7-8 సంవత్సరాలు చదివిస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు మారిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పుడు నేను ఇక్కడే మా బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి. వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను. రమ్మ, ముందుకు రమ్మ. ఓకే ఓకే తమ్ముడు, ఉండు కసోపుడు మాట్లాడుతున్నా. ఉండు మాట్లాడు. నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నేరుగా చూసి మాట్లాడమ్మా. నీ పేరు చెప్పు. నా పేరు పక్కకు రా, అక్కడే అరవద్దు. నా పేరు ప్యారీ రేష్మ. మా దాగిరిపల్లి మండలం. గట్టిగా మాట్లాడమ్మా. మా దాగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు 3 పిల్లలు, 3 బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏంటమ్మా, నీ ఎంత ల్యాండ్ ఉంది? మాకు లేదు. ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్ గా పనిచేస్తాడు. సార్. ఓకే, అంటే డ్రైవర్ గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు. అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? లేవు. నువ్వేం వ్యాపారం కూడా లేదు? లేదు. భర్త సంపాదించే మేము అందరూ ఇల్లు ఉందమ్మా? లేదు, రెంట్కే ఉంటాం. రెంట్కే ఉన్నారు. ఓకే, నీ పేరేమన్నావమ్మా? ప్యారీ రేష్మ. ప్యారీ రేష్మ. ప్యారీ దేశ్మా. మీరే చూశారు, 3 పిల్లలు. 3 పిల్లలు కూడా ఒకరు ఇంటర్మీడియట్ అమ్మాయి, రెండో అమ్మాయి 9, అబ్బాయి 7వ తరగతి. భర్త డ్రైవర్, బయట పోయి పనిచేస్తాడు. ఆ డబ్బులతో బతుకుతున్నారు. ఇల్లు కూడా లేదు. ఇల్లు లేదు, ఆస్తి లేదు. ఇది ఆవిడ. ఇది మీ ఇంటికి ప్రభుత్వం ఏమి ఇస్తుందమ్మా? ఒక రేషన్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు, దీపం పథకం వస్తుంది. డోక్రా ఉన్నాం సార్. డాక్రాలో ఉన్నారు. దీపం వస్తుంది, రేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రామ్మా. నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర. నా పేరు బోనం లక్ష్మీ దుర్గా. మా దాగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. మా హస్బెండ్ ఎవరైనా అక్కడ మాట్లాడాలనుకుంటే పక్కకు రండి, నేను పోయేటప్పుడు మాట్లాడతాను. మా హస్బెండ్ డిస్టర్బ్ చేస్తే మాత్రం మంచిది కాదు, హెచ్చరిస్తున్నా. ఎవరు కూడా మీటింగ్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. ఎవరైనా ఉంటే ఆ పక్క రండి, మీరు మంచి కుర్రాళ్ళు. మా హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప, బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రావట్లేదు సార్. రావడంలో మామయ్య గారికి వస్తుందని, నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆఫ్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే, 2 పిల్లలు? 2 పిల్లలు సార్, పాప, బాబు. పాప ఏం చదువుతుందమ్మా? పాప UKG,
బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకేమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు, పాపం మామూలు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. అదే సమయంలో ఆ అమ్మాయికి ఇల్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఇప్పుడే నేను మార్గదర్శనం మాట్లాడిస్తాను. ఆ అమ్మాయికి ఇల్లు కూడా కట్టించి ఉపాధి కల్పించడానికి ఏం చేయగలుగుతామో అవి కూడా వర్కౌట్ చేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభాకర్ గారు మైక్ ఇవ్వండి. ఇప్పుడు నువ్వు ఇద్దరి సమస్యలు విన్నావు. 206 మంది ఉన్నారు ఇక్కడ. సమస్యలు సేమ్ సమస్యలే. నీ అభిప్రాయం ఏంటి? ఎట్లా చేయగలుగుతావు? ప్రభాకర్ గారు ఇంకా మెంటల్గా ప్రిపేర్ కాలేదు. ఈరోజు రమ్మంటే వచ్చారు. వస్తాను నేను చెప్పాను. ఈ గ్రామాన్ని అగిరిపల్లిని తీసుకొని ఊరంతా కూడా మేము చేసే పని చేస్తాం. సెక్రటరియట్ ఉంటుంది. ఈ సెక్రటరియట్ తీసుకోవాలి. అగిరిపల్లి సెక్రటరియట్లో ఆదాయం పెంచాలి అందరిది. ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీరు ఒక్కరే చేయగలుగుతారా? 2-3 కావాలని ఇస్తాం. మీరందరూ కలిసి ఇప్పుడు వాళ్ళ చదువు విషయం చూశారు. ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా మీరు వాళ్ళకి ఒక స్ఫూర్తినిచ్చి అండగా నిలబడి చదివించి వాళ్ళ పైకి తీసుకురావాలా. ఏం చేస్తారు చెప్పండి. ముందుగా సార్, ఈ అవకాశం కల్పించినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఆగేరిపల్లి గ్రామంలో 1975 నుంచి 85 మధ్య చాలాసార్లు ఈ గ్రామానికి రావడం నేను వస్తుండేవాడిని. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కాటన్ సీడ్ ప్రొడక్షన్ చేస్తుండేవాళ్ళం. అందుకని నాకు ఈ ప్రదేశం అంతా తెలుసు. మంత్రి గారు చెప్పగానే దానికోసం అని చెప్పి నేను ముందుకు వచ్చాను, దీంట్లో పార్టిసిపేట్ చేద్దామని. కాకపోతే ఈ కార్యక్రమం గురించి నాకు పూర్తి వివరాలు తెలియకపోవడం వల్ల మీరు అడగంగానే నేను ఇందాక చెప్పలేకపోయాను. ఈ యొక్క మీ యొక్క స్కీమ్ చాలా మంచి స్కీమ్ ఇది. ప్రతిసారి కూడా ప్రతి టర్ము మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి మంచి స్కీమ్స్ మీరు ఆలోచించి దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీమ్స్ని మీరు పెడుతూ ఉన్నారు. అదే రకంగా ఈ P4 స్కీమ్ కూడా చాలా మంచి స్కీమ్ ఇది. దీంట్లో మీరు చెప్పిన విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 200 ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ మిషనరీ యొక్క సహకారంతో మేము చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తాము. దరిదాపు ఈ 4 సంవత్సరాల పీరియడ్లో అన్నీ ఒకరోజు చేయలేకపోవచ్చు. ఈ 4 years పీరియడ్లో ఒక 20-25 కోట్ల రూపాయల వరకు మా వైపు నుంచి నేను సపోర్ట్ చేసి దీన్ని సక్సెస్గా చేస్తామండి. దీంతోపాటు మా ఊరి పక్కనే నూజివీడి పక్కన తుక్కులూరు గ్రామం, అక్కడ కూడా ఇటువంటి స్కీము మీ యొక్క ఆదేశాలతో ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇది కాకుండా అదనంగా అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చాడు. 4 సంవత్సరాల్లో ఒక 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ కార్యక్రమంలో ముందుకొచ్చాడు. ప్రభుత్వం చేసేదానికి అదనంగా 15-20 కోట్లు ఖర్చు పెడతారు. డబ్బులు ఒక ఎత్తైతే మీరు చూపించే స్ఫూర్తి, టైమ్లీ వాళ్ళకిచ్చే సలహాలు చాలా ముఖ్యం. మీరేం చేయాలంటే ఒక COOని ఒకరిని పెట్టి, మీకు చాలా వెంచర్స్ ఉంటాయి. ఎన్ని కంపెనీలు ఉన్నాయి మొత్తం? 5 కంపెనీస్ ఉన్నాయి సార్. 5 కంపెనీలు ఉన్నాయి. 5 CEOలు ఉంటారు, MDలు ఉంటారు, అందరూ ఉన్నారు. మీ మేనేజ్మెంట్ కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్లో కూడా మీరు మీ పిల్లలు చెప్పేదారు వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా ఒక వినూత్నంగా బాగా చదువుకున్న వాళ్ళని పెట్టి, ఇప్పుడు ఇద్దరు చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్, ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది, 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. రెండో అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది.
కానీ 2 పిల్లలు చదివించాలంటే అవకాశం లేని పరిస్థితి. కాబట్టి ఆ అమ్మాయి పిల్లల్ని ఏ విధంగా చదివించగలుగుతారు? ఆ అమ్మాయి యంగ్స్టర్ కాబట్టి ఆ అమ్మాయిని ఏ విధంగా ప్రోత్సహించి కొంత చదువు కూడా నేర్పించి కుట్టు మిషన్ ఇప్పిస్తామా, లేకుంటే ఒక 2-3 ఆవులు గేదె ఆవులు పట్టిస్తే నెలకు ఒక 20,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా చేయగలుగుతామా? ఇలాంటి మీరంతా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ 206 కుటుంబాలని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ టీముకు మీకు అప్పచెప్తున్నా. మీ ఊరు చేయండి. ఈ ఊరు ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ బాధ్యత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. మనతో సమానంగా నా ఉద్దేశం ఒకటి, ఈరోజు వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, రేపు వీళ్ళ పిల్లలు మార్గదర్శకులుగా తయారు కావాలని, అంటే ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగాలని. ఇది కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గాలి. ఇప్పుడు ఉన్నాడు ప్రభాకర్ గారు, ఆయన ఒక 5,000 కోట్లు టర్న్ ఓవర్ ఉంది, ఆయన ఆదాయం వస్తుంది. ఆయన తిండి బంగారం తినడంలా, బంగారు మంచం మీద పడుకోవడంలా, మళ్ళా ఆయన పడుకునేది మామూలు బెడ్ మీదనే పడుకుంటాడు. ఆయన తినే తిండి మీకంటే తక్కువే తింటాడు, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని. మీరన్నా స్వీట్లు తింటారు, ఆయన స్వీట్ కూడా తినడు. అంటే దీనికి కారణం డబ్బులు సంపాదించడం అనేది అవసరం. దేనికి అవసరం అంటే, ఒక మనిషి పైకొచ్చాడు, జీవితంలో అనుకున్న విజయాన్ని సాధించాడంటే, ప్రభాకర్ని ఇప్పుడు నేను అన్నాను, మామూలుగా ప్రభాకర్ అయితే నువ్వు చూడు ప్రభాకర్ అంటాం. ప్రభాకర్ ఒక పారిశ్రామికవేత్త, 5 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడని చెప్పాను. ఆ కొలమానంకే ఈ డబ్బులు పనికొస్తాయి. శాశ్వతంగా మీకు పేరు ఉండాలంటే ఇలాంటి పేదవాళ్ళు కూడా మీతో సమానంగా పైకొచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే అది జీవితాంతం పూలే గారిని ఎట్ట గుర్తుపెట్టుకున్నామో ఆ విధంగా ఈ ప్రాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. దానికోసం కోరుతున్నా, మేమందరం కూడా పనిచేసే తృప్తి కోసం. ఒక జీవితంలో ఇంత కష్టపడుతున్నామంటే ఒక స్థాయి వరకు సొంతానికి కష్టపడతాం, వ్యక్తిగతంగా కష్టపడతాం, ఆ తర్వాత మంచి పేరు కోసం కష్టపడతాం. అలాంటి ప్లాట్ఫామే ఈ జీరో పావర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ నేను అనుకునింది కానీ సక్సెస్ అయితే అవుతుంది, కానీ మీలో కూడా ఆలోచన రావాలి. నేను ముందే చెప్పాను, గుర్రాన్ని తీసుకెళ్లి తొట్టి దగ్గర నిలబెడతాను కానీ నీళ్లు తాకపోతే బలవంతంగా పోయలేని మళ్ళా ఒకటి తీసుకొని. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తున్నా. అందరూ రావాలి. సమాజంలో పైకొచ్చిన 10% ముందుకు రావాలి. కింద నుండే వాళ్ళు కూడా మీకు కూడా ఒక ఆలోచన రావాలి. ఈరోజు నేను చూశాను అక్కడ ఇంట్లో యాదవుల కుటుంబం. మా తండ్రి గొర్రెలు మేపేవాడు, నేను గొర్రెలు మేపా, నా కొడుకుని కూడా గొర్రెలు పండించా. వాళ్ళ తండ్రి ఊరూరు తిరిగేవాడు, ఈయన ఊరూరు తిరిగాడు, ఇప్పుడు కొడుకును ఊరూరు తిప్పుతున్నాడు. మారాలి, ఆలోచన విధానం మారాలి. మీరు ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నేను పూర్తిగా అండగా ఉండి పేదలకు న్యాయం జరిగే వరకు, మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్సలెంట్ ప్రభాకర్. 0 డేట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే. ఒక మనిషిని పంపించి టెంపరవరీగా మా పేర్లన్నీ ఇస్తాం. అవసరమైతే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పెట్టి నీకు ఒక ఆ ఇంటి యొక్క ప్రొఫైల్ అంతా కూడా ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది ఇస్తాం. ఆ కుటుంబాలతో కూర్చొని మీ మనుషులు మాట్లాడి ఒక అవగాహన రండి, ఒక విజన్ తయారు చేయండి. ఇమ్మీడియట్గా ఏం చేయగలుగుతాం ఈ సంవత్సరం, రాబోయే రోజులు ఏం చేస్తాం, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి. పూర్తిగా మోటివేట్ చేసే బాధ్యత మీది. థ్యాంక్ యూ. రెండోది, ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో కోటేశ్వరరావు గారు, అకాడమిక్ డైరెక్టర్, హ్యాపీ వ్యాలీ స్కూల్. ఇంకొకరున్నారా? సిద్ధార్థ రమ్మనండి, అతను కూడా రమ్మనండి పైకి. వీళ్ళు ముగ్గురు మాట్లాడతారు. సిద్ధార్థ చెప్పమా. నా పేరు సిద్ధార్థ్ సార్, కుశలవ గ్రూప్. పేరు నీ పేరుమా? సిద్ధార్థ్. చెప్పు సిద్ధార్థ్.
కుశలవ గ్రూప్. అవును సార్, ఇక్కడ అడవిని ఎక్కలేం సార్ మా ఫ్యాక్టరీ. సో ఈ ఫ్యాక్టరీ పెడతాను కూడా 20 years బ్యాక్ పెట్టాం సార్. మా తాతగారు ఇక్కడ యాక్చువల్లీ సిటీలో ఉండేది, రూరల్లో పెడితే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డెవలప్ అవుతుందన్న దాంతో మేము 1991లో ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి వీ రన్ స్కూల్ ఆల్సో సార్, 1200 మంది స్టూడెంట్స్తో, అండ్ హాస్పిటల్ ఆల్సో సార్. ఇప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు నీ అనుభవంతో? నేను చెప్పిన కాన్సెప్ట్ ఏం చేయగలుగుతారు? ఇమీడియట్ గా అయితే సార్ వీ విల్ ట్రై టు లుక్ ఎట్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్, అండ్ మీరు గవర్నమెంట్ తరపున సైట్ ఇప్పించగలిగితే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నేను హెల్ప్ చేస్తాను సార్. ఓకే, నాట్ ఓన్లీ దాట్, ఆ రెండు చేస్తేనే కొన్ని కుటుంబాలను నర్చర్ చేయండి, షూర్ సార్. హ్యాండ్ హోల్డింగ్ చేసి. మీరు స్ఫూర్తిదాయకంగా ఇన్ని కుటుంబాలను కలెక్టర్కి చెప్తాను, మీరు మాట్లాడుకొని ప్రభాకర్ గారు తీసుకోగా మిగిలినట్టన్నీ కూడా మీరు 2-3 ఈ ఊరు కాబట్టి పక్క ఊరు తీసుకుంటే విల్ వర్క్ ఇట్ అవుట్. షూర్ సార్, థ్యాంక్ యూ. మీరు అచ్చా స్వర్ణ భారతనా? అచ్చా, భారతి ట్రస్ట్ సెక్రటరీ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, మంచి ఫ్యామిలీ, గుడ్. మీరు గౌతమ్ గారు, మీరు అర్థం చేసుకున్నారా? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, రండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారమ్మా. 10 years బ్యాక్ మీరు మా స్కూల్ ఓపెన్ చేశారు సార్, హ్యాపీ వ్యాలీ స్కూల్ అగ్రికల్చర్. యా వ్యాలీలో ఉంటుంది బాగా సార్ కొండ ఆ పక్కన. స్కూల్ మీరు మొక్క వేసిన తర్వాత ఇప్పుడు చెట్టు అయింది సార్. అది మళ్ళా అది వస్తాను. అంటే 100 crores అప్పు చేసి నా స్కూల్ కట్టాను, అప్పు తీర్చేసాను. ఇప్పుడు ప్రాఫిట్స్ లోకి వచ్చింది. అది 300 మంది పిల్లలను నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానండి. అక్కడ బిల్డింగ్ కట్టాను, అంటే 10 crores వెచ్చించి కన్స్ట్రక్షన్ చేశానండి పేద పిల్లల కోసమే. మీ స్ఫూర్తితోనే నేను అక్కడ 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ఫర్ 10 years. అంటే 5 years నేను ఓన్గా డబ్బు ఖర్చు పెడతానండి వాళ్ళ మీద. 5 years బ్యాంక్ లోన్స్ తీసుకుంటాను, తీసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు కెరీర్లోకి వచ్చే వరకు నాదే బాధిస్తా. 300 ఫ్యామిలీస్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం సార్, చెప్పండి, మీరు చెప్పండి. మీరు అనుమతిస్తే నేను తాడేపల్లిలో ఉంటున్నానండి. ఆ స్కూల్ తాడేపల్లిలో ఉంది. ఆ ఊరు మొత్తాన్ని నేను ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాల్సిన సలహాలను ఇస్తాను. వాళ్ళ ట్యూషన్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వీక్గా ఉంటే ఆ విషయమే పట్టించుకుంటాను. ఎడ్యుకేషన్ ఆ ఊర్లో ఎంతమంది పిల్లలు? సుమారుగా ఒక 150-200 మంది ఉంటారండి. నేనేమంటానంటే ఆ ఊరే కాకుండా ఆ ఊరిని ఎడ్యుకేషన్లో తీసుకోండి. ఆ ఊర్లో పేదవాళ్ళు ఉంటే కూడా ఇంకా కొంతమందిని పెడతాం. అట్లా సార్, మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉపయోగించి చదువు చెప్తూనే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎడ్ చేయాలని చేసి ఆ గ్రామ ఆదాయం పెంచుదాం. అట్లా సార్, దానికి కూడా ఒక దోహదం చేద్దాం. అట్లా ప్రభుత్వం ఇచ్చేది కాకుండా నీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంతమంది పెడతాం. అందరం కలిసి వర్కౌట్ చేద్దాం యాజ్ ఎ టీమ్. అట్లా సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. చిన్న వేషన్ సార్, మా పిల్లలు ఇది చిన్నది వేశారు. ఇది ఇవ్వండి. తర్వాత ఇంకా ఒకరిద్దరిని ఒక్కొక్క నిమిషం మాట్లాడిచ్చేస్తాను, మళ్ళీ టైం కూడా లేదు. నితీష్ కృష్ణ, నితిన్ కృష్ణ ప్లీజ్ కమ్. నితిన్ సాయి కన్స్ట్రక్షన్, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి, ఆయన కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తారో చెప్పమన్నా, ఆయన కూడా చేయాలి ఈ పని. ఏం చేస్తారో చెప్పు సార్. డెఫినెట్గా సార్, మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి మార్గదర్శిగా. నువ్వు చదువుకోవడమే కాదు, నేను ఓవరాల్గా ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. అందులో చదువు ఒక పార్ట్, ఆదాయం పెంచే మార్గాన్ని చేయమంటున్నాను. డెఫినెట్గా సార్. సార్, ఈ ప్రోగ్రామ్ ఒక విశేషత ఏంటంటే నాట్ ఓన్లీ బెనిఫిషరీస్ సార్, కంపెనీస్ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఆనిముత్యాలు, మట్టిలో ఆనిముత్యాలు అని ఇందాక మీరు అన్నారు కదా సార్, అబ్దుల్ కలాం గారు, మన వాళ్ళందరూ కూడా, అట్లా మేము కూడా అంబేద్కర్ గారు కూడా, వాళ్ళందరిలాగా ఈ మట్టిలో నుంచి ఆనిముత్యాలని మేము కూడా వెతికి వాళ్ళ ఎడ్యుకేషన్ని అదే విధంగా వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ ఇప్పించడం కూడా వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటామని మీకు మనవి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సార్. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు పెన్నమనేని ధనప్రకాష్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, మోడల్ డైరీ. అదే ధనప్రకాష్ గారు రండి. థ్యాంక్ యూ సార్.
కానీ చెప్పండి, ఎడ్ చేస్తే చెప్పండి. డెఫినెట్గా మీరు ఇచ్చిన పిలుపు మేరకు P4 పిలుపు మేరకు మేమంతా స్పందిస్తాం. స్పందించి మా ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని మేము స్వీకరించి తూచా తప్పకుండా పాటిస్తాం. అలాగే మేము ఈ పక్కన ఇక్కడ 4 కిలోమీటర్లు అండి హీల్ అని ఒక ఆర్ఫన్ స్కూల్ పెట్టాము. అది 13 ఏళ్ళని ఇక్కడ పెట్టి 1000 మంది అనాథ పిల్లలు చదువుకుంటారండి CBSE క్యాంపస్లో. ఒక 2 years దేవాంశ్ బర్త్డే కూడా అక్కడ మేడం గారు పంపించారు, 2 పిల్లల్ని స్పాన్సర్ చేశారు. ఆ తర్వాత మీరు బర్త్డేకి వస్తారని చెప్పినట్టున్నారు, ఒంటిమెట్టి వెళ్ళిపోయినట్టున్నారు లాస్ట్ టైం. వెల్కమ్. ఇదే స్కూల్లో ఉన్న పేరెంట్స్ లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు ఉంటే మేము తీసుకుని మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైతే ధనప్రకాష్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొంతమందిని మనం చూసాం ఇక్కడ. ఒకటి హ్యాపీ వ్యాలీ స్కూల్ కానీ, అదే మరిగా ఇప్పుడు ఇక్కడ మన ఏది వేసుకో ఇది కదా ఇండస్ట్రీ ఇద్దరు. కాబట్టి వారు చెప్పినట్టు మీ స్కూల్ పేరేంటి? హీల్ స్కూళ్ళు. వారు బాగా చదివిస్తామని కొంచెం వెనకరండి ముందుకు వచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే చదివించడం చాలామంది కొన్ని చేస్తున్నాం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డబ్బులు సంపాదించడానికి విద్యా సంస్థలు పెడితే డబ్బులు సంపాదించడమే కాదు, పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు భోజనం పెట్టి బాగా చదివించి ప్రయోజకులు చేసి పంపిస్తున్నారు. జాబ్ వచ్చే వరకు ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. నేను దానికి ఇంటిగ్రేషన్ ఆ ఫ్యామిలీస్ని కూడా తీసుకొని హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటే ఇంకా తొందరగా మనం అనుకున్న ఫలితాలు వస్తాయి. అది కూడా ఒక ఎక్సర్సైజ్ చేయమంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 206 మంది ఉన్నారు బంగారు కుటుంబాలు. చేలిపైకి ఎత్తండి బంగారు కుటుంబాలన్నీ. బంగారు కుటుంబాలు. ఓకే, మీరు నేను చెప్పింది అర్థమైందా? మీకు అర్థమైందా మీ అందరికీ? నేను ఈ 206 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవడానికి ఏమమ్మా కలెక్టర్ గారు ఒక వారం రోజుల్లో మీ దగ్గరికి మనుషులు వస్తారు, మీ కుటుంబాలని అధ్యయనం చేస్తారు, మీతో కలిసి ఒక భాగస్వామ్యం అగ్రిమెంట్ చేసుకుంటారు. మీరు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, రెండు కూడా వర్కౌట్ చేసి ఈరోజు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, 1 సంవత్సరంలో ఏం చేయాలి, రాబోయే 4-5 ఏళ్ళు ఏం చేయాలనో ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఈరోజు ఒక పక్క మీ పిల్లల్ని చదివిస్తే 10 ఏళ్ళు పడుతుంది. అంతకు మునిపే మీకు ఒక 2 ఆవులు కానీ 3 ఆవులు కానీ పట్టిస్తే ఒక 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక కుట్టు మిషనో లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ మీకు క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది. మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇప్పిస్తే, ఇంట్లో కూర్చొని పనిచేసే అవకాశం కల్పిస్తే నెలకు 30,000-40,000 రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలన్నీ నేను ఆలోచిస్తున్నాను. రాష్ట్రంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటాం, పైన 10% ఉంటారు, కిందన ఇప్పుడు ఈ ఊర్లో చూస్తే 206 కుటుంబాలు అర్హత కలిగిన కుటుంబాలు బంగారు కుటుంబాలకి. ఈ 206 మంది చదువు విషయంలో కానీ, మీ ఇంట్లో ఉండే మీ ఆస్తుల వివరాలు కానీ, తర్వాత మిమ్మల్ని ఏ విధంగా, కొంతమందికి ఇల్లు కూడా లేదు, కొంతమందికి ఇంటి జాగా లేదు, కొంతమందికి ఆదాయం లేదు, కొంతమంది డ్రైవర్లుగా పనిచేస్తారు, కొంతమంది అయితే విడో అయితే వితంతు అయితే తల్లి లేకుంటే అత్తమామల ఇంట్లో షెల్టర్ ఉండే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలనో ప్రణాళికలు తయారు చేసుకుందాం. ప్రణాళికలు తయారు చేసుకుని అనునిత్యం నేను కూడా 20 లక్షల కుటుంబాలని మానిటర్ చేస్తున్నాను. బాగా చేస్తే వీళ్ళందరినీ పిలిపించి ఉగాది రోజున సన్మానాలు చేస్తాను, అవార్డులు ఇస్తాను, గుర్తిస్తాను. గుర్తించడం కాదు, ప్రజలు కూడా ఏ వ్యక్తి అయినా కోరుకునేది ప్రజల్లో గుర్తింపు కావాలని. నేను కూడా పనిచేస్తున్నానంటే నన్ను గుర్తించి మళ్ళా తిరిగి ఓటేస్తే
మళ్ళా మీకు ఇంకా బాగా పనిచేయగలుగుతారనే ఉద్దేశంతోనే రాత్రింబగళ్ళు పనిచేస్తున్నా, వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వస్తున్నా. వీరు ఓట్ల కోసం రాలేదు, పేరు కోసం వస్తున్నారు. ఒక తృప్తి, ఒక ఆనందం, నేను కూడా 10 మందికి ఉపయోగపడ్డాను అనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ఏదైతే వాళ్ళ స్కూల్ ఉండే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఎన్నింట్లు మొత్తం ఆ ఊరు 1000 ఓట్లు ఉన్నాయి. మొత్తం చేయగలుగుతారా? ఒక 20 మంది కుటుంబం, 20-30 కుటుంబాలు ఉంటాయి. ఓకే, ఆ ఊరిని వీరు దత్తత తీసుకుంటామంటున్నారు. ఆ ఊరు వారికి అప్పచెప్తున్నా. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, అది కూడా వర్కౌట్ చేసుకొని ఫైనలైజ్ చేయండి. వెంకట్రావు గారు, ఇక్కడైనా మీ కాలేజీ కూడా ఓకే, ఏం చేస్తారు చెప్పండి. నేను డాక్టర్ రావి వెంకటరావు, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజ్ చైర్మన్. జస్ట్ మాకు 4 కిలోమీటర్స్లోనే మన కాలేజీ ఉంది. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు మదిలో ఎప్పుడూ మెదులుతుంది. ఒక స్టూడెంట్ అబ్దుల్ కలాం గారిని ఒక క్వశ్చన్ అడిగారు. ద క్వశ్చన్ ఈజ్ వెన్ ఎవర్ యు ఆర్ హ్యాపీ, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆ క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా ఆయన చెప్పింది ఏంటంటే, వెన్ ఎవర్ ఐ గివ్ సంథింగ్ టు అదర్స్ ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడైతే నేను ఏరే వాళ్ళకి, ఇబ్బందులు పడే వాళ్ళకి సహాయం చేస్తానో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటిది మేము ఎప్పుడూ 1995, 96 ఆ ప్రాంతంలో నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేసేటప్పుడు, సార్ ఫస్ట్ సీఎం అయినప్పుడు మా యూనివర్సిటీ మీదగా వచ్చినప్పుడు అక్కడే నేను పీజీ పిహెచ్డీ చేసి ప్రొఫెసర్ పెంసార్ నరసరావు గారి దగ్గర పిహెచ్డీ చేసి, తర్వాత సార్తో అప్పటి నుంచి మేము ప్రొఫెసర్ శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి 2007 వరకు నేను సార్ ఇప్పటి వరకు మీకు మార్గదర్శి ఎవరని చెప్పారు. నాకు మార్గదర్శి సీఎం గారు. అంటే నాకు ఏదో ఫైనాన్షియల్ హెల్ప్ చేయలేదు, సార్ గారు ఏమైతే చేస్తుంటారో అవన్నీ మేము దగ్గర ఉండి చూసి వాటిని నేర్చుకొని 2007లో ఫస్ట్ ఫార్మసీ కాలేజ్ 60 మందితో స్టార్ట్ చేసినటువంటి కాలేజీ ఈరోజు 6000 మంది స్టూడెంట్స్ తోటి సార్ 20 ఎకరాల్లో భారీ ఎత్తున ఈ ఏరియాలో కృష్ణా జిల్లాలో 38 కాలేజీలు ఉంటాయి. నెంబర్ 2 కాలేజీగా మనము ఉన్నాం. అదేవిధంగా 2014-19లో సారు 14-19లో స్మార్ట్ విలేజెస్ దత్తత తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ దత్తతలో భాగంగా నేను సార్ మా నేటివ్ జిల్లా ప్రకాశం జిల్లా కొండేపి కాన్స్టిట్యున్సీ ఎడ్లూరుపడ గ్రామాన్ని దత్తత తీసుకొని శ్రీమంతుడు సినిమాలో ఏ విధంగా అయితే చేశారో రియల్గా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు నా సొంత డబ్బులతో రోడ్లు, తర్వాత 600 టాయిలెట్స్ నేను 6 నెలల్లో కట్టించాను సార్. కానీ ఇప్పటివరకు ఎక్కడ చెప్పుకోలేదు. ఒక టెంపుల్ కట్టించాను, బ్యాంక్ పెట్టించాను, 1 కిలోమీటరు సీసీ రోడ్స్ నిర్మించాను. మొత్తం ఇప్పుడు రికార్డ్ అయిన అన్ని కూడా మా విలేజ్ని పర్ఫెక్ట్గా చాలా మంది ఇప్పటికి సుమారు 200 మంది స్టూడెంట్స్ని నేను దత్తత తీసుకొని చదివించడం, వాళ్ళ ఫీజులు తక్కువ, అసలు లేకపోతే కొంతమందికి ఫ్రీగా కూడా చేయడం జరిగింది. దీని అంతటికి మార్గదర్శనం మా సార్ గారే. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఈ ఆగిరిపల్లి చుట్టుపక్కల కూడా సార్ ఎలా చెప్తే అలా నేను ఎక్కువ మంది దత్తత తీసుకొని ఈ కార్యక్రమాలు ఎలా చేయాలంటే అలా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం చేస్తారని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. వెంకట్రావు, మీ ఊరు ఎంత? ఆ ఊర్లో పాపులేషన్ ఎంత మీది? మా ఊరు 2500 సార్. ఆ విలేజ్ నువ్వు దత్తత తీసుకో, ఊరంతా చేయాలి. ఎంతమంది చేయగలతో చేసి ఒకరిద్దరిని కావాలని తీసుకొస్తాం సార్. ఆ కుటుంబాలను ఐడెంటిఫై చేశారు, అవన్నీ మీకు అప్పచెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకట్రావు గారు ఒకటి చెప్పారు, నేను ఆర్థిక సంస్కరణలు మాట్లాడితే ఓకే మాట్లాడదమ్మా, పార్టీ మీటింగ్ కూడా ఉంది. ఓకే, పార్టీలో మీటింగ్ ఉంది తమ్ముడు, మాట్లాడదాం, ఇప్పుడే వస్తున్నా, మాట్లాడదాం, కూర్చో. ఆవేశాలు ఎక్కువ ఉన్నాయి. ఓసారి ఇక్కడే అన్నీ చెప్పేయాలనుకుంటారు. మీరు 1000 మంది, నేను ఒక్కడిని, కాబట్టి అందరూ ఒకటేసారి చెప్పాలంటే కష్టం. దానికి ఒక స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే వెంకట్రావు గారికి ఒక స్ఫూర్తి. ఆ రోజు నేను మాట్లాడుతూ ఉంటేనే ఒక కాలేజీ పెట్టి ఈరోజు 6000 మంది స్టూడెంట్స్తో ఆ కాలేజీ నడిపే పరిస్థితికి వచ్చారంటే ఆయన కూడా ఒక మామూలు వ్యక్తే. అబ్దుల్ కలాం ఎప్పుడూ ఒక స్ఫూర్తిని ఇస్తాడు. ఆయన డబ్బులు ఇవ్వలేడు, కానీ స్ఫూర్తిని ఇస్తాడు. సమాజానికి చివరి రోజుల వరకు ఉపయోగపడిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి
ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా పేదవాళ్ళ హక్కులు ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పూలే గారిని మీరు చూస్తే ఒక వ్యక్తిగా పుట్టి సమాజం కోసం పోరాడి సమాజంలో పెను మార్పుల కోసం అనునిత్యం త్యాగం చేస్తే ఆయన సిద్ధాంతాలు ఇప్పటికి కూడా మనందరికీ వేద వాక్యాలుగా మనం పాటించే పరిస్థితికి వచ్చాం. ఈ నెలలోనే జగజీవన్ రామ్ గారు కూడా పుట్టారు. అది కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంబేద్కర్ గారు పుట్టారు. మొన్నే జగజీవన్ రామ్ ఫంక్షన్ చేశాం. ఈ ముగ్గురు కూడా పుట్టినటువంటి ఈ నెలలో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ గ్రామానికి వస్తే నన్ను అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు. ఇవి ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను కొలమానం ఒకటే ఆలోచించాను, తలసరి ఆదాయం. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆవరేజ్ని తీసుకుంటాం. కుటుంబ ఆవరేజ్లో ఎంత ఆదాయం వస్తుందో తీసుకుంటే తద్వారా మనం ఎక్కడున్నాం, మన కుటుంబం ఎక్కడుంది, రాష్ట్రం ఎక్కడుందో ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు విశాఖపట్నంలో 5,32,893 రూపాయలు తలసరి ఆదాయం సంవత్సరానికి. అందులో ఏలూరు జిల్లా 3,37,970 రూపాయలు, అంటే 5వ ప్లేస్ ఇది. దీని తర్వాత కృష్ణా ఉంది, ఎన్టీఆర్ ఉంది, తిరుపతి ఉంది, ఆ తర్వాత ఏలూరు వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిల్లా అంతా కూడా మొత్తం చూస్తే 3,37,970 అయితే ఇక్కడికి మీ గ్రామం వస్తే 2,06,000 రూపాయలు మాత్రమే ఉంది. జిల్లా 3,37,970 అయితే మీది 2,06,000 అంటే దగ్గర 1,29,000 రూపాయలు తక్కువ ఆదాయం ఉంది మీ ఊర్లో. 2/3 జిల్లాలో వచ్చే ఆదాయంలో 2/3 అగిరిపల్లిలో ఉందంటే ఈ ఊరు బాగా వెనుకబడింది, పేదవాళ్ళు ఉండే గ్రామం. అలాంటి గ్రామానికి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నా అదృష్టంగా నేను భావిస్తూ మీరందరూ ఆశీర్వదించండి. 206 కుటుంబాలు మేమైతే నేను మాట్లాడాను, నేను పంపిస్తా. మీ పరిస్థితిని ఎప్పటికప్పుడు నేను పర్యవేక్షిస్తా, ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తా, ఎవరేం చేశారో వాళ్ళని అభినందిస్తా. మీకు ఏం చేయాలన్నా కూడా ఎప్పటికప్పుడు నేను సూచనలు ఇచ్చి మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, మీ అందరినీ చూస్తే మంచి కార్యక్రమం చాలా బాగా జరిగింది. దీనికి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మన మార్గదర్శులకి మన ముఖ్యమంత్రి గారు చిరు సత్కారం ఒక్కొక్కరి అలా ముందుగా మన నూజివీడు సీట్స్ ప్రభాకర్ గారికి శాల్వాతోటి జ్ఞాపికతోటి మన ముఖ్యమంత్రి గారు సన్మానం చేస్తున్నారు. తదుపరి మరి చిలుకపల్లి సిద్ధార్థ్ గారు కుశలవ గ్రూపుకు సంబంధించిన సిద్ధార్థ్ గారిని ముఖ్యమంత్రి గారు శాలువతోటి జ్ఞాపికతోటి సన్మానం చేస్తున్నారు. అలాగే తదుపరి మన కోటేశ్వరరావు గారు కేకేఆర్ స్కూల్ అధినేత కోటేశ్వరరావు గారికి మరి సన్మానం చేస్తున్నారు. తదుపరి మన ఎన్ఆర్ఐ స్కూల్ డైరెక్టర్ గారు మరి వారిని కూడా రావు వెంకటరావు గారిని కూడా సన్మానం చేస్తున్నారు. తదుపరి మన మోడల్ డైరీ ధనప్రకాష్ గారిని శాలువతో సత్కరిస్తున్నారు. అలాగే మన కొలుసు నితిన్ కృష్ణ గారిని ముఖ్యమంత్రి గారు శాలువతో సత్కరిస్తున్నారు.
సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మార్గదర్శకులకి, అలాగే బంగారు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.